ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తమ్నేల్కి ఆ క్యాప్షన్కి ఐఎమ్ రియలీ సారీ. ఈ మూవీకి ఇంతకంటే బెటర్ తమ్నేల్ అండ్ క్యాప్షన్ ఉండదేమో అనిపించి అలా కానిచ్చేసానమాట. ఇక అసలు విషయానికి వస్తే హారర్ మూవీస్ అంటే నాకు పిచ్చి కాబట్టి ఒంట్లో బాగాలేకపోయినా లెక్క చేయకుండా ఈ రోజు నేను ఈవిల్ డెడ్ బర్న్ మూవీని చూడడం జరిగింది. మరింతకి ఈ మూవీ ఎలా ఉందిరా అని అడిగితే జుగుప్స రసం పీక్స్లో ఉంది, భయానక రసం ఓ మాదిరిగా ఉంది. ఓవరాల్గా ఈ మూవీని సూపర్ ఎక్సలెంట్ అని అనలేం కానీ ఓ మోస్తరుగా అయితే బాగానే ఉందనిపించింది. ఈ మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే 2023లో వచ్చిన ఈవిల్ డెడ్ రైజ్ మూవీలో స్టార్టింగ్ లో వచ్చే సీన్ యొక్క అంబియన్స్ కి సిమిలర్ గా ఈ మూవీ స్టార్టింగ్ లో కూడా ఒక లేక్ షోర్ దగ్గర ఈవిల్ ఫోర్స్ ఇద్దరిని అటాక్ చేస్తుంది. అందువల్ల ఒక యాక్సిడెంట్ కూడా జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ లో ఎవడైతే చనిపోయాడో వాడికి సంతాప సభ జరిపించి క్రిమేషన్ ఏర్పాట్లు చేస్తుండగా ఆ ఈవిల్ ఫోర్స్ వాడి ఫ్యామిలీని అటాక్ చేయడంతో ఆ ఫ్యామిలీ డేంజర్ లో పడుతుంది. అసలు ఆ ఫ్యామిలీకి ఆ ఈవిల్ ఫోర్స్ కి ఉన్న లింక్ ఏమిటి? ఆ ఈవిల్ ఫోర్స్ దేనికోసం వెతుకుతుంది? చివరికి ఆ ఫ్యామిలీలో ఒక్కరైనా బ్రతికి బట్టగట్టగలిగారా లేదా అన్నది తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. స్టార్టింగ్ లో ఏదైతే అటాక్ జరుగుతుందని చెప్పానో ఆ అటాక్ తర్వాత సినిమా కొంచెం మందగిస్తుంది. అంటే ఆ క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ ఫ్యామిలీ ఏ కండిషన్ లో ఉందో మనకు అర్థమయ్యేలా చెప్పడానికి కొంచెం టైం తీసుకుంటారు. ఆ పోర్షన్ ని చూపించడానికి పెద్దగా టైం ఏమీ తినేయలేదు అండ్ దానివల్ల అంత విసుగు కూడా ఏమీ రాలేదు. కానీ ఇంకొంచెం బెటర్ గా ఆ పోర్షన్ ని తీసుంటే బాగుండేదేమో అనిపించింది. ఇక ఎప్పుడైతే ఈవిల్ ఫోర్స్ ఆ ఫ్యామిలీని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుందో అక్కడి నుంచి మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో సెటప్ చేసిన విషయాలన్నిటికీ సెకండ్ హాఫ్ లో ఏదో ఒక విధంగా పే ఆఫ్ దొరుకుతుంది. అయితే చాలా తొందరగానే ఆ ఈవిల్ ఫోర్స్ కి ఏం కావాలనేది రివీల్ చేసేయడం వల్ల అల్టిమేట్ గా ఈ మూవీకి ఎలాంటి ఎండింగ్ ఉండబోతుందో అన్న విషయం మనకి ముందుగానే అర్థమైపోవడం అండ్ ఎగ్జాక్ట్ గా ఆ విధంగానే ఈ మూవీ ఎండ్ అవ్వడం వలన ఒక పాయింట్ తర్వాత మూవీ కొంచెం ఫ్లాట్ గా పోతున్నట్టు అనిపించి ఆ క్లైమాక్స్ కూడా మనకి చాలా ప్రెడిక్టబుల్ గానే అనిపిస్తుంది. ఒక చావింట్లో ఈవిల్ ఫోర్స్ అటాక్ చేయడం అనే కాన్సెప్ట్ ని రీసెంట్ గా లీ క్రానిన్స్ మమ్మీ మూవీలో కూడా మనం చూడడం వలన ఈవెన్ దో ఈ రెండు మూవీస్ కి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా ఆ సిమిలారిటీ కారణంగా ఈ రెండు సినిమాలు చూసిన వాళ్ళకి కొంతమేరకు డేజావో ఫీలింగ్ అయితే వస్తుంది. జనరల్ గా ఈవిల్ డెడ్ మూవీస్ అంటే భయపెట్టే సీన్ల కంటే రక్తపాతాలు, జుగుప్సాకర సన్నివేశాలే ఎక్కువగా ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగానే ఈ మూవీ కూడా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ జుగుప్స రసం అయితే ఇందులో ఉన్నంతగా ఇంకే ఈవిల్ డెడ్ మూవీలోనూ లేదేమో అని నాకు అనిపించింది. సో ఈ మూవీని చూడాలనుకునే వాళ్ళు ఈ విషయాన్ని మాత్రం కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఇక ఈ మూవీలో 2 పోస్ట్ క్రెడిట్ సీన్స్ కూడా ఉంటాయి. సో పేర్లు పడగానే సినిమా అయిపోయిందేమో అనుకోకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ 2 సీన్లు చూశాకే థియేటర్లోంచి బయటకు రండి. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా బాయ్.